హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శివరాత్రి కదా, శివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా, మన యూట్యూబ్ ఛానల్ సభ్యులందరికీ అండ్ కస్టమర్స్ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఎంతమంది పూజ చేసుకున్నారు, ఎంతమంది టెంపుల్స్కి వెళ్ళారు, ఎంతమంది నైట్ జాగారం చేస్తున్నారు. నైట్ జాగారం చేసే వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ కొంచెం చూడొచ్చండి, ఎందుకంటే 2-3 వీడియోస్ పెడతాను ఈరోజు. అంటే చూసి నేనేదో తీసేసుకోమన్నాను కదా, కొంచెం టైంపాస్కి మీరు ఎప్పుడన్నా ఛానల్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అచ్చం భక్తి టీవీయే కాకుండా మన ఛానల్ కూడా చూడండి. మన యూట్యూబ్, మన ఛానల్, మన వ్యూయర్స్ వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇంకా ఈరోజు ఏంటంటే చెప్పాలంటే, ఈరోజు నిజంగా అండి నేను ఫస్ట్ టైం అనమాట. నేను పుట్టినప్పటి నుంచి నేను ఎప్పుడూ అభిషేకం అనేది ఇంట్లో ఎప్పుడు చేయలేదు, కానీ ఫస్ట్ టైము నా ఇంట్లో ఇంత చిన్న శివలింగం ఉంటే నేను చేసుకున్నాను అనమాట. నాకు చాలా ఫుల్ హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎవరో చెప్పారు చేసుకోండి ఇంట్లో అయినా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి. సో అలా అప్పటికప్పుడు ఆలోచించి వెంటనే శివలింగానికి అభిషేకం చేశాను. సూపర్గా ఉంది, ప్రశాంతంగా, అసలు ఎంత పీస్ఫుల్గా ఉందన్నమాట మైండ్ కూడా. సో అలా మీరు ఎంతమంది అలా చేసుకున్నారు. ఇంకా ఏంటంటే ఈరోజు జాగారం చేసుకోవచ్చు, చాలా పుణ్యం వచ్చిందంట. ఓపిక ఉన్న వాళ్ళు చేయొచ్చు, ఓపిక లేని వాళ్ళు హ్యాపీ ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మేమైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము, అందుకనే వీడియోస్ ఏంటంటే ఆఫ్టర్నూనే చేసేస్తున్నాను, కానీ అప్లోడ్ మాత్రం మన టైంకే చేసేస్తాను. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను వేసుకున్న శారీ ఏంటో తెలుసా, చిన్నప్పుడు నా మమ్మీ వాళ్ళు కట్టేవాళ్ళండి. గార్డెన్ సిల్క్ అని వచ్చేది క్లాత్. ఎట్లా ఉంటుందంటే క్రేప్ లాగా ఉంటుంది మనకి. ఈ క్లాత్ పట్టు లాగా ఉంటుంది, కానీ ఇలా జారినట్టుగా. నాకు తెలిసి గార్డెన్ సిల్క్ అనేది వచ్చేటప్పుడు ఆల్ ఓవర్ డిజైన్, సెల్ఫ్ డిజైన్స్ వచ్చాయి గార్డెన్ సిల్క్ అని. నాకైతే ఇప్పటికీ గుర్తుంది మా అమ్మ చీర. సో అలాగే ఉందండి ఈ క్లాత్. ఇంతవరకు ఎక్కడ ఏ వీడియోస్లో కూడా రాలేదు, నేను చూశాను కూడా. చూడండి, ఇదంతా కూడా అసలు మీరు ఎన్నిసార్లైనా వేసుకోండి నలగదు. శారీ మనకు చుట్టానికి అయితే ఇలా ఉంటుంది, కానీ వెయిట్ అస్సలు లేదండి, నిజంగా చెప్తున్నా. చూడండి, మీరు ఇప్పుడు పెట్టి చూస్తే కింద ఇలా ఫాలింగ్ లాగా వస్తుందా లేదా, అంతా ఫాలింగ్ మెటీరియల్ అనమాట. చాలా బాగుంది. మనకి ఫ్లైట్స్లో కొంతమంది 24 hours జర్నీ చేయాలి మన విఎస్ వెళ్ళాలంటే, అలాంటప్పుడు ఇలాంటి శారీస్ అంటే శారీ నలగదు, లైట్ వెయిట్ ఉంటుంది, హాయిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇది ప్రింట్ కాదు. నేను కూడా బై మిస్టేక్ ప్రింటే అనుకున్నాను, కానీ ఇది ప్రింట్ కాదు. మీకు చూపిస్తాను. ఇదంతా కూడా లాక్ సిస్టమ్ వచ్చేసింది చూడండి. ఇదంతా కూడా వివింగ్ అనమాట. వివింగ్ హ్యాండ్ మేడింగ్, అదే హ్యాండ్ వివింగ్. చూడండి, ఇదంతా కూడా వివింగ్ వస్తుంది. దీన్ని పైతాని స్టైల్ అంటారు. ఓకే, ఇదంతా పైతాని స్టైలు. పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో అసలు. అంతా లాక్ సిస్టమే, మీకు ఎక్కడ గాజులు పట్టుకోవడం కానీ అలా ఉండవు అనమాట. సూపర్గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మంచి ఈ రాణి పింక్ అనమాట. రాణి పింక్కి ఈ బోర్డర్ హ్యాండ్ ఇచ్చేస్తారు. సో ప్రతి శారీకి ఆపోజిట్ బ్లౌజు. అసలు శారీ అయితే చాలా బాగుంది చూడండి. ఇలా అంటుంటేనే మీకు ఫాలోయింగ్ తెలుస్తుంది కదా. ఎక్సలెంట్ శారీ. సింగిల్ స్టెప్ కూడా సూపర్గా ఉంటుంది. ఏజ్తో కూడా సంబంధం లేకుండా ఎవరైనా వేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్కి హ్యాపీగా వేసేసుకోవచ్చు. చిన్న ఫంక్షన్స్కే కదా, ఎంగేజ్మెంట్ అండ్ రిసెప్షన్స్కి అలాంటి వాటికి ఎప్పుడు జరీ బోర్డర్లు అలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాయి. ఎక్కడ మీకు ముద్దు పట్టాలు కానీ లేకపోతే ఇట్లా కంచి బోర్డర్లు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పైతాని స్టైల్ వచ్చాయి అనమాట. సో నేను వేసుకున్న కలర్ ఏంటంటే చక్కగా క్రీమ్ కలర్. మన ఈవినింగ్ టెంపుల్స్కి వెళ్ళడానికి, అంటే శివరాత్రి అనగా నేను ఎందుకో నాకు తెలీదు, ఈ కలరే నాకు వచ్చింది. ఈవినింగ్ టెంపుల్స్కి వెళ్ళడానికి, సంగీత్ ఫంక్షన్స్కి, ఈవినింగ్ బర్త్డే ఫంక్షన్స్కి, దేనికైనా సరే ఈవినింగ్ ఫంక్షన్స్కి ఈ క్రీమ్ భలే సెట్ అవుతుంది. సో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. కాస్ట్ కూడా మీకు 6500 రూపీస్ సారీ నేను పెట్టే కాస్ట్ మీరు చూడండి. సో ఫస్ట్ కలర్ అనమాట. మీకు చూడటానికి మన ఖాదీ పట్టు కనుక ఇలా ఉంటుందో అలాగే ఉంది, కానీ వెయిట్ అయితే లేదండి. 100% చెప్తున్నాను. చక్కగా మనం ఓపెన్ చేసి కట్టుకుంటే అసలు వెయిట్ లేదు, ప్రశాంతంగా ఉంది. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ పైతాని స్టైల్ అనమాట. క్లాత్ అయితే నేను చెప్పేశాను కదా, ఇది క్రేప్ లాగా ఉంది. నాకైతే అమ్మ వాళ్ళ చీర గార్డెన్ సిల్క్ శారీస్ అని వచ్చినాయంట, అదే క్లాత్ గుర్తొచ్చింది. అంత మందం కూడా లేదు అసలు నిజం చెప్పాలంటే. సో శారీ టోటల్గా పళ్ళు అనమాట. ఇదంతా కూడా వీవింగ్ పళ్ళు, హ్యాండ్ వీవింగ్ పళ్ళు. ఇదిగోండి, అంతా లాక్ సిస్టమే అనమాట. మీకు లాక్ సిస్టమ్ అంత పెద్ద పెద్ద శారీస్కి, మన కాస్ట్లీ శారీస్ కూడా ఇవ్వరు అనమాట. అట్లా చక్కగా లాక్ సిస్టమ్ ఇచ్చేసారు. మంచి రాణి పింక్ అనమాట, సూపర్ కలర్ వచ్చేసింది. అండ్ చూడండి శారీ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్, ఇది సెల్ఫే వచ్చిందండి. దీనికి సెల్ఫే వచ్చింది అంతే కదా, సెల్ఫ్ బార్డర్ వస్తుంది. మొన్న ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఇచ్చాడు, దీనికి సెల్ఫే బార్డర్ వస్తుంది. ఓకే, దీనికి సెల్ఫే ఇచ్చారండి, కానీ బోర్డర్ ఇలా వస్తుంది అనమాట మీకు.
ఓకే, మీరు సెల్ఫ్ వేసుకోవచ్చు, రామా గ్రీన్ వేసుకోవచ్చు, మీరు ఏదైనా వేసుకోవచ్చు అండి. బ్లౌజ్ అనేది మన ఇష్టం అనమాట. సూపర్గా ఉంది. కలర్ కాంబినేషన్ కానీ పార్టీ వేర్ శారీ అండ్ పైతాని అనమాట. దీని బనారసి మ్యానుఫ్యాక్చరింగ్. క్లాత్ వచ్చేసి క్రేప్ అంటే మళ్ళీ ఎప్పుడు రెగ్యులర్ వెళ్ళిపోతుంది, కానీ క్లాత్ అయితే మాత్రం నేను చెప్పిన క్లాతేనండి. చాలా బాగుంది క్లాత్. డిఫరెంట్ ఐటమ్ అనమాట. చక్కగా ఇది బ్లూ కలర్, నావీ బ్లూ కలర్. అండ్ మీకు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్. కొంచెం ఈ బ్లౌజ్కి సెల్ఫ్ బుట్టి కూడా వచ్చిందండి, మీకు కనిపిస్తుందా? ఓకే. శారీ కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కదా. 6500ది 5200 రూపీస్ మాత్రమేనండి. 6500 రూపీస్ శారీ 5200 రూపీస్ అనమాట. యాక్చువల్గా మేము 58 అనుకున్నాము, అందుకే అమ్మాయి తెగ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కలరే మారిపోయింది. ఈ కలరే మారిపోయిందంటండి, కానీ రామా గ్రీన్ కలర్ ఇది. ఎగ్జాక్ట్ చెప్పాలంటే రామా గ్రీన్ కలర్ అనమాట ఇది. ఓకే, సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక బ్లాక్. ఈరోజు యాక్చువల్గా ఇది కూడా నాకు భలే నచ్చింది, కట్టుకుందాం అనుకున్నా, కానీ మరీ ఫెస్టివల్ రోజు బ్లాక్ ఏం కడతారని చెప్పి కొంచెం సెంటిమెంట్గా ఆలోచించాను. సో బ్లాక్ మంచి భలే ఉందండి. దీనికి మల్టీ కలర్ బ్లౌజ్ వేసామంటే అసలు సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ బ్లాక్ వచ్చేసి చూడండి, మీకు వివింగ్ చూడండి, మల్టీ కలర్ వివింగ్ ఎంత బాగుంది. పళ్ళు అసలు మనకి చూడటానికి ఎట్లుందండి, హ్యాండ్ పెయింటింగ్ లా ఉంది, కానీ వివింగ్ మొత్తం వివింగ్, థ్రెడ్ వివింగ్ ఇది. అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 5200 రూపీస్. హ్యాండ్లూమ్ ఐటమ్స్ అండి మొత్తం కూడా మీకు. ఓకే, ఇప్పుడు ఈ మోడల్ అంతా నేను కట్టుకున్న స్టైల్ అనమాట. ఇది ఒక్కదానికి ఎందుకో కానీ ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చారండి. మరి ఇది వచ్చేసి మంచి గంధం ఎల్లో. వైట్ కదా అందుకని ఇచ్చారు, క్రీమ్ కదా అందుకని ఇచ్చారు ఏమో, మేబీ అయ్యి ఉండొచ్చు. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు. అండ్ శారీ టోటల్గా మీకు ఇలా వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ బోర్డర్ అనమాట. అండ్ బోర్డర్ వచ్చేసి చూడండి, సన్న నైస్గా ఉంది చూడండి. అసలు ఇది వేస్తుంటేనే పడిపోతుంది కదా శారీ. అండ్ మీకు బ్లౌజ్ ఏమొచ్చిందో చూద్దాం. సేమ్ అండి, సేమ్ బ్లౌజ్. మరి చీరకు ఒక్కదానికే ఇచ్చారు ఏమో, చూస్తాం ఇంకా అన్నిటికీ చూద్దాం. కలర్ వచ్చేసి మెంతి ఎల్లో అంటారు, మస్టర్డ్ ఎల్లో అంటారు. 5200 రూపీస్ అండి. దీన్ని చూద్దాం. క్రీమ్కి పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఎంత చక్కగా ఉందో. ఎస్, దీనికి ఇచ్చేసారండి క్రీమ్ కలర్ ఆర్ట్కి ఒక్కదానికే ఆపోజిట్ బ్లౌజ్ అనమాట. సేమ్ దీనికి కూడా ఇదే బ్లౌజ్ ఇచ్చేసారు. కానీ మీకు అసలు చూడండి వివింగ్ చూడండి, కింద బోర్డర్ ఎంత నైస్గా ఉంది అసలు. జూమ్ చేసి చూపించమ్మా, అడ్డం అవి. ఓకే, చాలా నైస్గా ఉంది శారీ అయితే. క్రీమ్ కలర్ అనమాట. కింద బోర్డర్ పెట్టమనండి ఇంకా మనకి. బోర్డర్ అడ్డం అయితే పడతా, మీరు కింద బోర్డర్ కూడా చూసి పెట్టండి. ఇది ఒకసారి బోర్డర్ జూమ్ చేసి చూపించు. సూపర్ ఉంది కదా. 5200 రూపీస్ నావీ బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఈ మంచి రాణి పింక్. ఇదంతా కూడా చక్కగా మనకి కడవ వీవింగ్ ఉంటుంది కదండి, అలా ఉందనమాట. ఎంత మల్టీ కలర్ తో థ్రెడ్ వీవింగ్, అంతా హ్యాండ్ వీవింగ్ సూపర్ గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా లాక్ సిస్టమ్ ఉంది కాబట్టి మనకి పట్టుకోవటం అట్లా ఉండదు అనమాట. రాణి పింక్ కలర్ 5200 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కలర్. కొంచెం సింపుల్ గా కావాలి కాస్ట్, మరి ప్రతిరోజు అంటారు మనని. ఈరోజు మనకి ఫెస్టివల్ స్పెషల్ కోసం అని చెప్పేసి కొంచెం రేంజ్ తక్కువ శారీ చూపిస్తున్నాను. 6500 రూపీస్ శారీస్. ఈ రోజు వచ్చేసి మీకోసం వచ్చేసి 5200 రూపీస్. 5200 అంటే హ్యాపీగా, ఎందుకంటే ఈ శారీ అంత వర్తబుల్ అండి. ఎందుకంటే ఇది అంత వీవింగ్ ఉంది, క్లాత్ అయితే సూపర్గా ఉంది. అసలు ఫాలోయింగ్ మెటీరియల్ అనమాట, చాలా చక్కగా ఉంది. అండ్ మీకు చూడు కింద బోర్డర్. శారీ కాస్ట్ వచ్చేసి 5200. పళ్ళు భలే వచ్చారండి అసలు చూడండి. నెక్స్ట్ ఇంతవరకు 5200 రూపీస్. ఇంకొక ఐటమ్ అంటే మీకు సేమ్ కలర్స్ సేమ్ సెట్ అవుతుందండి, కాకపోతే కింద బోర్డర్ కలర్స్ మార్చారనమాట. అండ్ ఇది చూడండి, ఒక రాజు రాణి. ఇది ఒకసారి ఈ మోడల్ జూమ్ చేసి చూపించాము, బాగుంది కదా. ఇది ఒక మోడల్ అనమాట. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెట్, కలర్ సెట్. పళ్ళు
అండ్ బ్లౌజ్, ఇది బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 5200 రూపీస్ అండి. ఇక అన్ని ఎంత సేమ్ ఉంటాయి కాబట్టి ఇట్లా చూపించేస్తాను. మస్టర్డ్ ఎల్లో, ఓకే. మనకి బ్లాక్ ఇంట్రెస్ట్ ఉన్నాడు, హ్యాపీగా తీసేసుకోవచ్చు. బ్లాక్ మల్టీ కలర్ తో అసలు ఆ వివింగ్ చూడండి ఎంత నైస్ గా ఉందో అసలు. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్, నేను వేసిన క్రీమ్ కలర్ అనమాట, రాణి పింక్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్, నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్. ఎక్కువ టైం వెళ్ళాలి మన ఫంక్షన్స్ కి, అలాంటప్పుడు ఇలాంటి శారీ, నల్లగని శారీ తీసుకోండి, అలాగే ఉంటుంది అసలు, చెక్కు చెదరకుండా అలా నలగకుండా అలా మన బాడీ మీద అలా ఉండిపోతుంది అనమాట. ఎక్కడ స్టెప్ నలగదు, మనకి కట్టినట్టుగా ఉంటుంది. మనకి ఎక్కువ టైంలో ఉండాలి, కొంచెం నలగకుండా కొంచెం వర్క్ ఉంటుంది అంటే అక్కడ కొంచెం హడావుడి చేయాలి, మనం కొంచెం మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, చిన్న చిన్న ఫంక్షన్స్కి హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు. మీకు వివింగ్ ఉంటుంది, క్లాసీగా ఉంటుంది, అండ్ జారీ స్టైల్లో ఫాలోయింగ్ మెటీరియల్ ఉంటుంది, ఎలా వేసుకుంటే అలా పడి ఉంటుంది అనమాట శారీ. సో మనకి అసలు కనీసం స్టెప్ కూడా కదలదు అసలు, సింగిల్ స్టెప్ వేసినా అలాగే అందంగా ఉంటుంది, స్టెప్ పెట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఫాలోయింగ్ మెటీరియల్లో ఇదనమాట, ఇది నల్లగని క్లాత్ అనమాట. నాకు తెలిసి అమ్మ వాళ్ళు గార్డెన్ సిల్క్ శారీ అదన్నా కొంచెం మందం అనిపించేది, అంత మందం కూడా లేదండి, అలా ఉంది క్లాత్, చాలా సాఫ్ట్గా ఉంది, క్రేప్ లాగా ఉంది. అండ్ చూడండి ఇది రామా గ్రీన్ కలర్. ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా హ్యాండ్లూమ్లో బెనారసీ స్టైల్ అండ్ విత్ పైతాని ఫోటోస్ అనమాట. సూపర్గా ఉన్నాయండి, క్లాత్ అయితే సాఫ్ట్గా ఉందన్నమాట, అసలు క్లాసీగా అనిపిస్తుంది చూడండి. శారీ కట్టుకున్నా కూడా సూపర్గా ఉంది. శివరాత్రి స్పెషల్ కాబట్టి, ఈరోజు ఫెస్టివల్ స్పెషల్ కాబట్టి మనకి 6500 రూపీస్ శారీ 5200 రూపీస్ మాత్రం పెడుతున్నాను. ఏస్తో సంబంధం లేకుండా ఎవరికైనా కూడా బాగుంటుంది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మన వ్యూయర్స్ అందరికీ, మన కస్టమర్స్ అందరికీ, మన లోకల్ కస్టమర్స్ అందరికీ మరొకసారి చెప్తున్నాను శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.